హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ చార్టర్. సేల్స్ ఫోర్స్ చార్టర్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ అప్లికేషన్ యూజ్డ్ ఫర్ యూజర్ కమ్యూనికేషన్. అది ఎక్కడ ఉంటాయంటే ఈ స్టాండర్డ్ కాబట్టి మన స్టాండర్డ్ యాప్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సేల్స్ ఫోర్స్ అని సెర్చ్ చేసి ఇట్లా సేల్స్ ఫోర్స్ చార్టర్ వచ్చిందా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి కామన్ ట్యాబ్స్ అనమాట. 5 ట్యాబ్స్ ఉంటాయి మొత్తం సేల్స్ ఫోర్స్ చార్టర్కి. హోమ్ అనేది కామన్ ట్యాబ్. ఇప్పుడు మనం చార్టర్ యూజ్ తెలుసుకుందాం. ఇది చార్టర్లో కంపెనీ హైలైట్స్లో పోస్ట్ పోల్ క్వశ్చన్ అని ఉంది. ఫస్ట్ పోస్ట్ చూసుకుందాం. పోస్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంగ్రాట్స్ ఫర్ కంప్లీటింగ్ ప్రాజెక్ట్ అని పెట్టేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ సింబల్ @ అని పెట్టేసి అంటే ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. @ పెట్టి ట్యాగ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా హైలైట్ చేసి ఇక్కడ బోల్ట్ ఉందా, బోల్ట్ అని పెడితే హైలైట్ అవుతుంది. కలర్ థిక్నెస్ వస్తాయి, ఇటాలిక్, ఇవన్నీ సేమ్ మన వార్డ్లో ఉన్నట్టు ఉంటాయి. ఇది మనం ఇమేజెస్ మన బ్రౌజర్లో ఉన్న ఇమేజెస్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. దెన్ ఇది మోజెస్, లాఫింగ్ సింబల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను షేర్ చేసే ఓల్కోతే అంటే టు మై ఫాలోవర్స్, నన్ను ఫాలో చేసిన వాళ్ళకి మాత్రం పోతాయి అనమాట. ఇది నేను షేర్ చేస్తే షేర్ ఇట్ సో నన్ను ఫాలో చేసిన వాళ్ళకి మాత్రం ఇవి పోతాయి. వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు, లేకుంటే కామెంట్ చేస్తారు, లేకుంటే వాళ్ళ ఫాలోవర్స్కి షేర్ చేసుకుంటారు ఫాలోయింగ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వాట్ ఐ ఫాలో. ఇప్పుడు వాట్ ఐ ఫాలో క్లిక్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిగ్రేషన్ యూజర్ అండ్ ఈ యూజర్ ఉంది. నేను ఇంటిగ్రేషన్ యూజర్ని ఫాలో అయినా. ఓకే అంటే ఇప్పుడు నేను ఎవరినైతే ఫాలో అవుతున్నా వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే నేను ఇక్కడ చూడగలుగుతాను. వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే వాట్ ఐ ఫాలో. ఇప్పుడు నేను సెక్యూరిటీ యూజర్ని ఫాలో కావాలి, సో అతను పోస్ట్ ఏమైనా చేస్తే నేను చూడలేను. నేను ఎవరినైతే ఫాలో అవుతానో వాళ్ళు పోస్ట్ చేసిన పోస్ట్ మాత్రం ఇక్కడ చూస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టు మీ అంటే ఎవరైనా నన్ను ట్యాగ్ చేసిన, లేకుంటే నాకు సెండ్ చేసిన, నాకు ట్యాగ్ చేసిన సెండ్ చేసిన నేను ఇక్కడ చూడగలుగుతాను. దీన్ని టు మీ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ మార్క్ అంటే ఏంటిదంటే మనము ఫేవరెట్ పెట్టుకోవచ్చు మనకు నచ్చింది. ఎగ్జాంపుల్ మనము ఏదైనా డౌన్లోడ్స్లో కానీ ఎందులో అయినా సరే, మన వెబ్సైట్లో అయినా సరే మనకు ఒక బుక్ మార్క్ అని వస్తుంది. స్టార్ క్లిక్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి ఏంటంటే ఫేవరెట్లోకి వెళ్ళిపోతుంది. అది బుక్ మార్క్ అంటారు. అండ్ నెక్స్ట్ మై డ్రాఫ్ట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను ఏదైనా పోస్ట్ చేసినా, ఏదైనా రాసినా అది షేర్ చేయకుంటే అది అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే నేను షేర్ చేయండి అన్నీ ఇక్కడ వస్తాయి. మై డ్రాఫ్ట్ అంటే ఇది. దెన్ ఇప్పుడు కంపెనీ ఐడీస్లో పోస్ట్ ఒకటే చెప్పాను కదా. దెన్ పోల్ గురించి చూద్దాం. పోల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డూ యూ వాంట్ క్లాస్ టుమారో అంటే నో అని ఒకటి, ఎస్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేసి ఎస్ అని ఆస్క్ అని క్లిక్ చేద్దాం. ఆస్క్ అంటే ఎవరైతే నన్ను ఫాలో అవుతారో వాళ్ళకి. ఇప్పుడు నో అంటే నో అని క్లిక్ చేసి ఓట్ అని క్లిక్ చేసామంటే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ చేంజ్ అయినా చేసుకోవచ్చు ఓట్ని.
ఎస్ అని క్లిక్ చేసి ఓట్ అని క్లిక్ చేస్తే పోతుంది. ఇప్పుడు ఓట్ వేసిన వాళ్ళనే చూడలేము. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకో, 10 మెంబర్స్ నో అని, ఇంకా 10 మెంబర్స్ ఎస్ అని క్లిక్ చేస్తారు. ఆ 10 మెంబర్స్ ఎవడని మనం తెలుసుకోలేం. ఇది జస్ట్ ఫర్ ఒపీనియన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ డూ యూ లైక్ టు నో అని పెట్టేసి ఇక్కడ మనం అప్డేట్స్ ఏమైనా ఇప్పుడు ప్రాజెక్ట్లో ఏమన్నా అప్డేట్స్ ఏమైనా కావాలా అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఏంటంటే అప్డేట్ ద స్టేటస్ అని క్లిక్ చేసాం. ఇది ఏంటంటే డీటెయిల్స్, మోర్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఎవరినైనా మేము ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ట్యాగ్ చేసుకోవచ్చు అండ్ సింబల్ యాడ్ చేసుకోవచ్చు, బోల్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము ట్యాగ్ చేయడం, బోల్ట్ చేయలేం. ఇక్కడ ట్యాగ్ చేయడం, బోల్ట్ చేయలేం. ఇక్కడ మాత్రం మనం ట్యాగ్ చేసుకోవచ్చు, బోల్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్కి పోల్కి డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ మనం ఎక్కువ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అయితే, పోల్స్ అయితే మనం చేసుకోలేము. దాని తర్వాత ఇదంతా అయిపోయాక జస్ట్ ఇలా ఆస్క్ మీద క్లిక్ చేసినామంటే అది టు మై ఫాలోవర్స్కి వెళ్ళిపోతుంది. అది ఇది దెన్ క్వశ్చన్ అయిపోయింది కదా. పీపుల్ అంటే ఇప్పుడు యూజర్స్ అనమాట. హూ యూజ్ ద అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెంట్ వ్యూ ఉంది, ఆల్ యూజర్స్ హూ యూజ్ ద సేల్స్ ఫోర్స్ అప్లికేషన్. ఇక్కడ యూజర్స్ అందరు వస్తారనమాట. పీపుల్ అంటే యూజర్స్. దెన్ గ్రూప్లోకి వెళ్ళిపోదాం. గ్రూప్స్ అంటే అందరికి తెలిసిన ముచ్చట్నే. ఇక్కడ గ్రూప్ అని ఉంది, గ్రూప్ అని పెట్టి ఇక్కడ మనకు న్యూ అని క్లిక్ చేసిన, ఈ నేను న్యూ అని క్లిక్ చేసి కనిపిస్తుంది న్యూ, దాన్ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్పికే గ్రూప్ డిస్క్రిప్షన్కి రాయాలనుకుంటే రాసేసేయాలి. దెన్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసేస్తే ఏమన్నా అడుగుతుంది, రిక్వైర్డ్ ఫీల్డ్స్, సారీ రివ్యూ ఎర్రర్ ఆన్ దిస్ పేజీ. ఒక్క నిమిషం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేద్దాం. రిక్వైర్డ్ మళ్ళీ ఒకసారి పిఎస్పికే డిస్క్రిప్షన్ ఏముంది, డిస్క్రిప్షన్ అవసరం లేదు అసలు. ఓకే గ్రూప్ అని క్లిక్ చేసి మరి వచ్చి ఇలా లెటర్స్ అనమాట, ఇన్ని ఎనం ఉండాలి, డిస్టెన్స్ ఉండాలని. దాన్ని ఇప్పుడు సేవ్ చేద్దాం. మరి రిక్వైర్డ్ ఫీల్డ్ మస్ట్ బి కంప్లీట్ యాక్సిస్ టైప్. ఏంటిది అర్థం కాదు. రివ్యూ ద ఎర్రర్ ఆన్ దిస్ పేజీ. ఒక్క నిమిషం. ఓకే అర్థమైంది. ఏంటిదంటే ఇప్పుడు చెప్తా. పిఎస్పికే ఇప్పుడు మనం ఏంటంటే మనము కింద మనకి కనిపిస్తలేదు ఏముంది. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేసిన కానీ ఎర్రర్ వచ్చింది కదా. దీని కింద చూసారు కదా, ఇది మనం మెన్షన్ చేయలేదు ఎందుకంటే నేను డైరెక్ట్ అదే ఉందనుకున్నా. ఇప్పుడు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ తెలిసిందే కదా. ప్రైవేట్ అని పెట్టుకున్నాం అనుకో, మనల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రం
ఈ గ్రూపు వెళ్ళిపోతుంది అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. ఇది డీపీ, మనం వాట్సాప్లో ఎట్లా డీపీ చేసాం అలాగా. దెన్ క్లిక్ అండ్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మనం పీపుల్స్ని మెన్షన్ చేసుకోవచ్చు. మన ఫోటోలో కావాలో అలా ఆ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అంటే యాడ్ ఎట్లా చేస్తాం మన గ్రూప్లో అలా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్. ఇది వచ్చేసి గ్రూప్. మనం ఏది పోస్ట్ చేసినా ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అది జస్ట్ ఓన్లీ ఆ గ్రూప్ మెంబర్స్ మాత్రమే చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ పోస్ట్ పోల్ క్వశ్చన్ సేమ్ అలాగే ఉంది. కంపెనీ హైలైట్ ఎట్లుంటే అలాగే ఉంది. అండ్ ఫైల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం షేర్డ్ విత్ మీ, నా కోల్ అయితే షేర్ చేసిరో అది. అండ్ నేను ఇక్కడ అప్లోడ్ ఉందా, అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే నా గూగుల్లో నా ఇందులో ఏవైతే ఉన్నాయో డెస్క్టాప్ నుంచి అందులో నుంచి నేను పోస్ట్ చేసి అందులో నుంచి ఇళ్ళకి చేయొచ్చు, ఫైల్ పోస్ట్ చేయొచ్చు ఇందులోకి. రీసెంట్ ఇది నేను ఫాలోయింగ్ అయ్యే వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే ఇది లైబ్రరీ. మన లైబ్రరీలో ఏమైనా యాడ్ చేసుకుంటే అవి ఇందులోకి వచ్చేస్తాయి. ఇది సేల్స్ ఫోర్స్ చార్టర్. ఈ సేల్స్ ఫోర్స్ చార్టర్ అంటే జస్ట్ ఇట్ ఈజ్ ఏ యూజర్ కమ్యూనికేషన్స్ అనమాట. ఇప్పుడు కంపెనీస్లో ఒక 10 పీపుల్స్ ఉన్నారు అనుకో, వాళ్ళని ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో వేస్తారు. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఒపీనియన్ తీసుకోవడానికి, చాటింగ్ అండ్ ఫైల్స్ షేర్ చేసుకోవడానికి, దానికోసం ఇవి యూజ్ చేసుకుంటారు అనమాట. ఇది సేల్స్ ఫోర్స్ చార్టర్. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు, జాబ్లో జాయిన్ అయినాక ఈజీ అర్థమైపోతుంది. ఇది జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ చార్టర్ అని తెలిస్తే చాలు.